ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసగిస్తోందని బీజేపీ జాతీయ నాయకులు కర్ణాటక, తమిళనాడు ఎమ్మెల్సీ ఎన్నికల కో ఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి చెప్పారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం జహీరాబాద్ వచ్చిన సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. 14 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి ప్రజల చెవిలో పూలు పెట్టిందని విమర్శించారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎదిరించుకుంటున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల నిధులు ఇస్తున్నప్పటికీ కాంగ్రెస్ నాయకులు కేంద్రాన్ని విమర్శించడం వారి మూర్ఖత్వమన్నారు. ఏ నిధులకు రాష్ట్రం ఇచ్చే 40% మ్యాచింగ్ గ్రాంట్ కూడా చెల్లించే పరిస్థితి లేదని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతోనే బీజేపీ మంత్రులపై, జాతీయ నాయకులపై సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. అసత్య ఆరోపణలు చేసే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడంతో పాటు ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు విజేందర్ రెడ్డి, గొల్లా భాస్కర్, శ్రీనివాస్ గౌడ్, సుధీర్ భండారి, జగన్నాథ్, కృష్ణారెడ్డి, పూల సంతోష్, రమేష్ రెడ్డి, అరుణ్ కౌలాస్, అర్చనా సారాడా, వివిధ మండల బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పట్టభద్రుల నియోజకవర్గానికి జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా 27వ తారీఖు పోలింగ్. శ్రీ అంజిరెడ్డి గారు పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థి, వారికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా వారికి, శ్రీ కొమరయ్య గారికి ఉపాధ్యాయ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా వారికి మద్దతుగా ప్రచార కార్యక్రమం. నిన్న మొన్నంతా సర్వోత్తమ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నల్గొండ, ఖమ్మం, వరంగల్ నియోజకవర్గాల అభ్యర్థి వారు, ఇక్కడ మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్కి సంబంధించిన అంజిరెడ్డి గారు, కొమరయ్య గారికి మద్దతు. ముగ్గురికి చాలా చక్కటి వాతావరణం ఉంది. ముగ్గురు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు 27 జరిగే ఎన్నికలు. నాకున్న ప్రాథమిక సమాచారం.